మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సైడ్ ఇవ్వలేదంటూ ఆడి కారును ధ్వంసం చేశాడు. పబ్లిక్ లో నడి రోడ్డుపై అందరూ చూస్తుండగానే జరిగింది ఈ ఘటన. కూతవేట దూరంలోనే పోలీస్ స్టేషన్, ఉన్నతాధికారుల ఆఫీస్. అయినా అతను రెచ్చిపోయాడు. ఏమిటి అతని ధైర్యం? కార్పొరేటర్ అన్న కొడుకన్న అహంకారంతో హల్చల్ చేసి వార్తల్లో నిలిచాడు ఓ యువకుడు. హైదరాబాద్ హుమయూన్ నగరంలో షేక్పేట్ కార్పొరేటర్ ఫరాజ్ అన్న కొడుకు హంగామా చేశాడు. తను వెళుతున్న కారుకు సైడ్ ఇవ్వలేదన్న కారణంతో ఆడి కారును ఓవర్టేక్ చేసి మరీ గొడవ పడ్డాడు. అంతటితో ఆగకుండా కారు అద్దాలను ధ్వంసం చేశాడు. దీంతో ఘటనపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు పోలీసులు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుజాత ఫోన్ లైన్ లో అందించడానికి సిద్ధంగా ఉంది. సుజాత, చెప్పండి, ఈ ఘటనలో మొత్తంగా కార్పొరేట్ అన్న కొడుకు అన్న అహంకారమే ఎక్కువగా కనిపిస్తోందా? అసలు ఏంటి గొడవకు కారణం? పూర్తి డీటెయిల్స్ ఏంటి? కార్పొరేటర్ ఫరాజ్ అన్న కొడుకు అయితే మాత్రము కార్తో హల్చల్ చేశారు. పిల్లర్ నెంబర్ 30 వద్ద నిన్న రాత్రి అయితే మాత్రము కార్ ని ఓవర్టేక్ చేయాలి అని ముందు వెళ్తున్నటువంటి కార్ ని ఢీకొట్టడంతో అక్కడ వెంటనే ఇద్దరు వ్యక్తులు అయితే మాత్రము గొడవకి దిగారు. దాంతో అక్కడ ఉన్నటువంటి అందరూ వాళ్ళిద్దరిని ఆపే ప్రయత్నం చేస్తున్నప్పటికీ నేను కార్పొరేటర్ అన్న కొడుకుని నన్నే ఆపుతారా అంటూ కొంతసేపు అయితే మాత్రం హల్చల్ చేసినటువంటి పరిస్థితి ఉంది. అంతటా ఆగకుండా ఆడి కారు అద్దాలను ధ్వంసం చేసి పెద్ద గొడవ చేశాడు. దీంతో షేక్పేట్ కార్పొరేటర్ ఫరాజ్ పోలీస్ స్టేషన్ ని చేరుకొని పోలీసులతో కూడా మాట్లాడారు. పోలీసులు అయితే ఇప్పటి వరకు కేసును నమోదు చేశారు. కేవలము అధికారం ఉంది, మమ్మల్ని ఎవరు ఏమీ చెయ్యలేరు అని చెప్తూ ఎదుటి ఉన్నటువంటి కారులో ఉన్నటువంటి వ్యక్తిని కూడా దాడి చేసే ప్రయత్నం చేశారు. దాంతో పాటు కారు అద్దాలను కూడా పూర్తిగా ధ్వంసం చేసినటువంటి పరిస్థితి అక్కడ చోటు చేసుకుందనే చెప్పవచ్చు. అప్పటికే పోలీసులు అక్కడికి చేరుకొని సంఘటన స్థలానికి ఇద్దరిని కూడా నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఫరాజ్ అన్న కొడుకు అయితే మాత్రం ఏమాత్రం పోలీసు మాటలను కూడా లెక్క చేయకుండా వెంటనే ఒక ఎదుటి ఉన్న వ్యక్తి మీద అయితే మాత్రము దాడి చేయడానికి ప్రయత్నించినటువంటి పరిస్థితి అక్కడ ఉంది. వెంటనే పోలీసులు అక్కడ నుంచి వాళ్ళిద్దరిని కూడా సర్దుమనిపించి పక్కకు తీసుకెళ్లిన అనంతరం కూడా కారు అద్దాలను ధ్వంసం చేసి ఎదుటి వ్యక్తి మీద దాడి చేసినందుకు కూడా పోలీసులు అయితే మాత్రం కేసును నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారని చెప్తున్నారు. దాంతో పాటు గొడవ అసలుకి ఎందుకు జరిగింది వాళ్ళిద్దరి మధ్య అనేది కూడా అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాల ఆధారంగా అయితే గుర్తిస్తున్నాము అని చెప్పేసి ఇప్పటికైతే పోలీసులు చెప్పడం జరుగుతుంది. రైట్ సుజాత, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.